2 కోట్ల మందికి 32,000 కోట్ల రూపాయలు ఇస్తానని డబ్బు ఇవ్వకుండా పోవడం జరిగింది. తల్లికి వందనం పథకం కింద విద్యార్థులకే మేము ఇచ్చే అమ్మఒడి ఈరోజు కోత కోసి ఈరోజు అవి కూడా 7,000, 8,000, 13,000 రూపాయలు వేసే కార్యక్రమం చేస్తూ అది కూడా కేవలం ఒక సంవత్సరం ఈకుండా ఒక సంవత్సరం ఇచ్చే కార్యక్రమం చేసి ఈరోజు కూడా జూన్ 4వ తారీఖున ఇంతవరకు కూడా అమ్మఒడి ఇచ్చిన పాపార పోలేదు. అంటే ఏ పథకం కాదు కూడా నిరుద్యోగ యువతకి 4,000 అయితే కానీ మహిళలకి డ్వాక్రా అక్క చెల్లెలకి రుణమాఫీ ఇచ్చే కార్యక్రమం అయితే కానీ 50 ఏళ్ళు నిండిన బీసీ మైనారిటీ ఎస్సీలకి అందరికీ కూడా పింఛన్ ఇచ్చే కార్యక్రమం అయితే కానీ ఏ ఒక్కటి కూడా చేయకపోగా ఈ రాష్ట్రంలోనే భారతదేశంలోనే రైతులున్న వ్యవసాయదారులు 85% రైతు సోదరులకు కూడా సంవత్సరానికి 26,000 రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం 20,000 రూపాయలు, కేంద్ర ప్రభుత్వం 7,000 రూపాయలు కూడా ఒక్క కూడా ఇచ్చిన పాపారం లేదు. 2 సంవత్సరాల్లో రైతులకు విపత్తు జరిగినప్పుడు కానీ ధర స్థిరీకరణ నిధి కానీ ఇంతవరకు ఇచ్చిన పాపారం లేదు. పూర్తిగా రాష్ట్రం తెలుగుదేశం పార్టీ వైఫల్యం చెంది కేవలం పోలవరం, అమరావతి తప్ప, రాజధాని తప్ప కార్యక్రమం ఒక్కటే చేపట్టే కార్యక్రమం చేస్తూ తన ఎల్లో మీడియా ద్వారా తన పబ్బం గడుపుకుంటూ నేను అవి చేశాను ఇది చేశాను అని చెప్పి కార్యక్రమం చేస్తూ ఈరోజు కూడా డిఎస్సి విద్యార్థులకి నిజంగా మా జగన్మోహన్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 136,000 ఉద్యోగాలు ఇచ్చిన ఘనత భారతదేశంలోనే అట్ ఎ టైం ఇచ్చిన ఘనత జగన్మోహన్ గారిది. ఈరోజు కేవలం 16,000 మందికి డిఎస్సి ఎగ్జామ్స్ పెట్టి దాంట్లో కూడా తెలుగుదేశం కార్యకర్తల్ని స్పోర్ట్స్ కోటాలో దొంగ సర్టిఫికేట్లు పెట్టి మహారాష్ట్రలోనో, ఉత్తరప్రదేశ్లోనో, పంజాబ్లోనో దొంగ సర్టిఫికేట్ తెచ్చుకొని ఉద్యోగాలు ఇచ్చే పరిస్థితులని చూస్తున్నాం. నిజంగా పూర్తిగా చంద్రబాబు నాయుడు వైఫల్యం చెందినాడు. దీన్ని నిరసనగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 7, 8 తేదీలో ర్యాలీలు చేస్తాం, నిరసన తెలుపుతాం. 18 తేదీన భారీగా ర్యాలీ చేసి నియోజకవర్గ కోటలో కలెక్టర్కి ఇచ్చి ఇప్పుడైనా బుద్ధి తెచ్చుకో చంద్రబాబు నాయుడు, నువ్వు ఇచ్చిన వాగ్దానాలు ఏ ఒక్కటి కూడా ప్రజలకు నెరవేరలేదు. గడిచిన 2 సంవత్సరాలుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎన్నో నిరసనలు, ధర్నాలతో మేమందరికీ ఎన్నో విధాలుగా మీకు ఎల్లో మీడియా ద్వారా అందరికీ అన్ని మా పార్టీ మీకు తెలియజేస్తున్నాం. అయినా కానీ చీమకు నీరెత్తినట్టు ఇంతవరకు కూడా ఏ ఒక్క పథకం కూడా ఇంప్లిమెంట్ చేయడం లేదు. దీన్ని నిరసనగా రాబోయే రోజుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెద్ద ఎత్తున నిరసన తెలియజేసి మీ ప్రభుత్వం వైఫల్యాన్ని ఎండగట్టి రాబోయే రోజుల్లో మా జగన్మోహన్ అధికారంలోకి వస్తే పూర్తిగా సంక్షేమ పథకాలకే మా ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉంటుంది.